ఒకప్పుడంటే చాలా మంది కట్టెల పొయ్యిలు వాడేవారు, కానీ ఇప్పుడలా కాదు. చిన్న చిన్న కుగ్రామాల్లో నివసించేవారు కూడా ఎంచక్కా వంట గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు. అయితే మీకు తెలుసా, మనం నిత్యం వాడే పలు రకాల వస్తువులకు ఎక్స్పైరీ తేదీ ఉన్నట్లుగానే వంట గ్యాస్ సిలిండర్లకు కూడా ఎక్స్పైరీ తేదీ ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. కానీ ఈ విషయం గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలీదు. మరి ఎక్స్పైరీ తేదీ ఉంటే దాన్ని ఎలా కనుగొనడం అంటారా? అయితే అది ఎలాగో తెలుసుకుందాం. వంట గ్యాస్ సిలిండర్ పై ఏబిసిడి అక్షరాల కాంబినేషన్ లో వాటి చివర్లకు ఏదైనా ఒక సంఖ్య వచ్చే విధంగా గుర్తులు ఉంటాయి. అయితే ఆ గుర్తులో ఉండే ఏబిసిడిలు నెలలను సూచిస్తాయి. అంటే ఏ అక్షరం ఉంటే జనవరి నుంచి మార్చి వరకు అని అర్థం. అదే విధంగా బి అంటే ఏప్రిల్ నుంచి జూన్ అని అర్థం వస్తుంది. సి అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, డి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలో ఉన్న గుర్తులను ఆయా అక్షరాలకు ఇచ్చిన నెలల ప్రకారం పోల్చుకోవాలి. అయితే ఆ అక్షరాల పక్కన ఉన్న సంఖ్య మాత్రం సంవత్సరాన్ని సూచిస్తుంది. మరి ఏబిసిడి అక్షరాలు వాటి పక్కన ఉండే సంవత్సరాలను బట్టి వంట గ్యాస్ ఎక్స్పైరీ తేదీని ఎలా గుర్తించవచ్చంటే, ఉదాహరణకు B25 అని ఉందనుకుందాం. అంటే ఆ సిలిండర్ జూన్ 2025 వరకు పనిచేస్తుందని అర్థం. అప్పటి వరకు ఆ సిలిండర్ ను నిర్భయంగా వాడుకోవచ్చు. ఆ తేదీ దాటితే ఉపయోగించకూడదు. అలా చేస్తే సిలిండర్ లో అధిక పరిమాణంలో ఉన్న వాయువు పీడనం వల్ల సిలిండర్ పగలడమే కాదు, పేలిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది. కనుక ఈసారి మీరు సిలిండర్ పై వంట చేసేప్పుడు లేదంటే సిలిండర్ తీసుకునేటప్పుడు ఈ తేదీపై ఓ కన్నేయండి. దాంతో ఆ సిలిండర్ ఎక్స్పైరీ తేదీ ఇట్టే తెలిసిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.